నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఈ ముగ్గులు అనేవి ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కలా ఉంటాయి కదండి. మనకైతే చుక్కల ముగ్గులు, తర్వాత డిజైన్స్ వేసిన ముగ్గులు ఎక్కువ ఉంటాయి కదా. చెన్నై సైడ్ అయితే మాత్రం ఇలాంటి గీతల ముగ్గులు చాలా ఎక్కువ ఉంటాయండి. సో అందుకని చెప్పేసి నేను రోజు మార్నింగ్ పూట ఎలా వేసుకుంటానో ఆ ముగ్గులు అయితే నేను ఇప్పుడు ఒక్కొక్కటి పెడుతున్నాను. నేను అన్ని రకాల అన్ని స్టేట్స్ కలిపి వేస్తూ ఉంటానండి. ఏది నాకు మైండ్లో ఆ రోజు వస్తే అది వేసేస్తూ ఉంటాను. కాకపోతే ఏ ముగ్గైనా సరే తెల్లవారుజామునే వేయాలండి. తర్వాత లైట్స్ ఆపేస్తారు. ఆ తర్వాత మెట్ల మీద అంత చీకటిగా ఉంటుంది. వెలుగు వచ్చిన తర్వాత వేద్దామంటే అందరూ తిరుగుతూ ఉంటారండి. అందుకే నాకు నచ్చదు. అప్పుడే ప్రశాంతంగా ఎవ్వరు లేకపోతే హ్యాపీగా నచ్చిన డిజైన్ వేస్తూ ఉంటాను అన్నట్టు. తర్వాత అయితే హెర్బల్ టీ అయితే పెట్టుకుంటున్నానండి. నాకు వేరేగా, మా వారికి వేరేగా అన్నట్టు. ఒకరిదొకరికి ఎంతమంది ఉన్న ఇంట్లో ఇద్దరు అవనియండి, ముగ్గురు అవనియండి, ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కదండి. సో అందుకని చెప్పేసి ఇద్దరికి 2 రకాల టీలు అయితే పెడుతున్నానండి. టీ అంటే పాలు వేసింది కాదండి, హెర్బల్ టీ. అంటే తర్వాత నెక్స్ట్ అయితే అది తాగుతాం, కానీ ఇది మాత్రం ఫస్ట్ ఉదయానికి లేచి కొంచెంసేపు అయిన తర్వాత ఇదే తాగుతా అన్నట్టు. అయితే అల్లం బదులు ఇది దొరుకుతుందండి సొల్యూషన్. ఒక్కోసారి మనకు అల్లం దొరకని పరిస్థితి ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇది ఒక డ్రాప్ వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. అంటే మనకి శొంఠి అంటాం కదండి, ఈ అల్లం వెండిపోయిన తర్వాత చేస్తారు. సో ఆ స్మెల్ వస్తుంది మనకి. అది పెయిన్ రిలీఫ్గా కూడా బాగా ఉపయోగపడుతుందట. నేను ఫస్ట్ టైం ఇది కేరళ వెళ్ళినప్పుడు అక్కడ అంటే ఇలా ట్రిప్పులు వెళ్తూ ఉంటాం కదండి, అప్పుడు తాగాను అన్నట్టు. చాలా బాగా అనిపించింది. వెంటనే హెడేక్ రిలీఫ్ అయితే వచ్చిందండి. సో అందుకని చెప్పేసి తెప్పించుకొని పెట్టుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు తాగడానికి. హెర్బల్ టీలు అయితే రెడీ అయిపోయాయండి. చూడండి, 2 కలర్లు వేరువేరుగా ఉంటాయి అన్నట్టు. నేను ఇందులోనైతే నిమ్మకాయ, తేనె వేసుకుంటాను. మా వారికి అయితే అలాంటిది ఏమి ఉండదు, గ్రీన్ లీవ్స్తోనే మాత్రం చేసేది అన్నట్టు. ఈ హెర్బల్ టీ తాగినప్పుడు మాత్రం చక్కగా కూర్చొని తాగుతానండి. ఎందుకంటే ఒక 2-3 నిమిషాలు రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది అన్నట్టు. మార్నింగ్ రిలాక్సేషన్ ఏంటి అనుకుంటున్నారా? మా తెల్లవారుజామున లెగుస్తాం కదండి, అన్నీ తుడిచి కడిగి అవన్నీ చేసి స్నానం చేసి పూజ చేసి ఇవన్నీ అయ్యేటప్పుడు కొంచెం టైం పడుతుంది కదా. సో 5 నిమిషాలు కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది అన్నట్టు అలా తాగితే. తర్వాత ఇడ్లీ పెట్టనండి, ఎక్కువగా నేను ప్రిఫర్ చేసేది కుడుము అన్నట్టు. ఏంటంటే ఇక్కడ కూడా బద్ధకమేనండి నాకు. చిన్న చిన్న ప్లేట్లు అయితే చాలా కడగాల్సి వస్తుంది. ఇడ్లీ అని చెప్పి ఒక్క పళ్ళెంత అయిపోద్దని కుడుము పెట్టేస్తాను అన్నట్టు. దీంట్లోకి పల్లి టమాటో చట్నీ అయితే చేస్తున్నాను. ఇది అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందండి, పల్లి టమాటో చట్నీ. దీంతో పాటుగా కొత్తిమీర కూడా వేసుకుంటానండి ఇందులోని. అందుకే ఈ టైంలో అయితే కొత్తిమీర బాగా దొరుకుతుంది కదా, ఎక్కువగా ఈ టైంలోని ఈ టమాటో పల్లి చట్నీలు ఇవి చేస్తూ ఉంటాను అన్నట్టు. రోజు ఉత్తి పల్లి చట్నీ, ఉత్తి కొబ్బరి చట్నీ చేసి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. అందులో మార్నింగ్ నైట్ 2 పూట్ల టిఫిన్స్ కదా మాకు, అందుకని చెప్పేసి ఈ చట్నీలు అనేవి ఎత్తుక్కోవాల్సి వస్తుందండి. అందులో మా వాళ్ళకి ఉల్లి చట్నీ ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు అన్నట్టు. ఈ కొత్తిమీర చూడండి, తెచ్చి వారం రోజుల పైన అయిపోయింది, అయినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. దీనికంటే నేను ఎప్పుడు కూడా కొత్తిమీర తెచ్చిన తర్వాత కడగనండి. ఆ మధ్య తెస్తే బాగా పాడైపోయి కడుగుతుంటే, అందుకని చెప్పేసి కడగకుండా ఇలాగా వెనక ఇవి ఉంటాయి కదా, రూట్స్ ఉంటాయి కదా, అవి కోసేసి ఇలా టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, అందులో వేసి పెడతానండి. అది మళ్ళీ మనం తీసినప్పుడు ఎప్పుడైనా కొంచెం తడితడిగా అయినట్టు అనిపిస్తే ఇంకొక కొత్త పేపర్, ఆ పాత పేపర్ అలానే ఉంచేసి కొత్త పేపర్ మళ్ళీ దాని మీద వేసినట్టయితే మనకి చాలా రోజులు ఈ కొత్తిమీర అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి. చూడండి, ఎక్కడ పాడైనట్టుండదు. 1-2 ఆకులు పసుపు రంగు అయితే వస్తాయి, కానీ ఎక్కువగా పాడవడం అలాంటిది ఏం జరగదండి. ఈ టిప్ అయితే మన అందరికీ బాగా ఉపయోగపడుతుందండి. చూసారా? తర్వాత ఇది మనం కడిగేసుకొని నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. పల్లీకి అయితే మాత్రం పల్లీలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, లాస్ట్లో కొంచెం అల్లం ముక్క కూడా వేసుకుంటానండి. ఇవన్నీ వేగిన తర్వాత టమాటోలు వేసి కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని లాస్ట్లో అల్లం వెల్లుల్లి వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే మాత్రం అంటే ఇప్పుడు కార్తీక మాసాలు ఇలాంటివి తినరు కదండి, అందుకని ఒక చిన్న అల్లం ముక్క వేసుకుంటాను. ఈ చట్నీ అయ్యే లోపలే కుడుము కూడా రెడీ అయిపోతుందండి. అయితే ఈ కుడుము కొత్తగా పెట్టిన వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే అయిందా లేదా అని తెలియదు కదా, రెడీ అయిందా లేదా. దానికోసం అయితే ఈ విధంగా స్పూన్ పెట్టి మనం చూసుకున్నట్టే, స్పూన్ కానీ ఏదైనా పుల్ల కానీ పెట్టి చూస్తే అంటినట్టయితే రెడీ అవ్వలేదని. ఇప్పుడు చిన్నగా అంటింది కదండి, అంటే ఇంకొక 2-3 నిమిషాల్లో అయిపోతుంది అన్నట్టు. అది తీసేసి మనం మూత పెట్టేసామనుకోండి, స్టవ్ ఆఫ్ చేసేసి మనకి అయిపోతుంది. చట్నీకి చల్లబడిపోయింది కదా. ఇప్పుడు కొంచెం ఉప్పు మాత్రం వేసుకుంటున్నానండి, చింతపండు అయితే వేయట్లేదు. నేను చింతపండు చాలా తక్కువ వాడతాను కదా, అందుకని చెప్పేసి వేయను. కావాలంటే లాస్ట్లో కొంచెం నిమ్మకాయలు ఒక 2 డ్రాప్స్ పిండేసుకుంటే సరిపోతుంది. చట్నీ మనం మిక్సీ చేసిన తర్వాత మరొకసారి పోపు పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చట్నీలో ముఖ్యంగా మనకి ఆవాలు అనేవి చిట్టపట్లు ఆడుతూ ఉంటాయి కదండి, కొంచెం బాగా వేగితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అది ఏ చట్నీ అయినా కానీ లాస్ట్లో అలాగ ఆవాలు చిట్టపట్లాడిని వేస్తే భలే ఉంటుంది. అది స్మెల్ కూడా డిఫరెంట్గా వస్తుంది అన్నట్టు. చట్నీ రెడీ అయిపోయింది, కుడుము కూడా రెడీగా ఉందండి. ఈ లోపల ముందే టీ తాగుతా అన్నారు మా వారు. టిఫిన్ చేసిన తర్వాత కాదు, ఒక్కోసారి టిఫిన్ చేసిన తర్వాత తాగుతాం, ఒక్కోసారి ముందు తాగుతాం. మనకి ఏదైనా కానీ ఈ పాలతో టీ మాత్రం తాగాల్సిందే రెండోసారి. అయితే ఈ టీ తాగినప్పుడు మాత్రం
ఒకసారి ముగ్గు ఎలా ఉందో ఏంటో చూసుకొని వస్తానండి. ఎందుకంటే ఇప్పుడు నాకు కొంచెం లోటుపాట్లు కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. నువ్వు మార్నింగ్ ఆ చీకట్లోని అట్లా లైటింగ్ ఉన్నా కూడా కనిపించదండి. మొజాయిక్ ఫ్లోర్ కదా, సరిగ్గా కనిపించదు గీతలు ఒక్కోసారి. ఆ తర్వాత సెట్ చేసుకుంటూ ఉంటాను అన్నట్టు. ఇప్పుడైతే టిఫిన్ అయితే తినేసి మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. బాక్స్ అయితే లేదండి. సో ఆ టైంని నేను వేరే దానికి యూటిలైజ్ చేసుకుంటున్నాను అన్నట్టు. ఏదైనా కొంచెం ప్లానింగ్లో ఉన్నామనుకోండి, మనకు టైం సేవ్ అవుతుంది, కొంచెం ఖాళీ కూడా దొరుకుతుంది. అందులో రోజు అంటే ఏదో ఒక వర్క్ ఉండనే ఉంటుంది కదండి మనకి. ఇవే కాకుండా వంటలే కాకుండా చాలా చేస్తాం కదా. ఈరోజు అయితే మాత్రం వంటల ప్రోగ్రామే పెట్టుకున్నానండి. 2-3 ఐటమ్స్ చేసి పక్కన పెట్టేస్తే వీక్ మొత్తం మనం హ్యాపీగా ఉండొచ్చండి. లేదంటే ప్రతిరోజు సాయంత్రం ఏదో ఒక స్నాక్స్ చేస్తూ ఉండాలి. అందులో నేను చేసేటప్పుడు ఒక స్వీట్ చేస్తాను, ఒక హాట్ చేస్తాను, అలా పెట్టుకుంటాను అన్నట్టు. సో ఈరోజు మాత్రం పల్లీ పట్టీలు, ఇంతకుముందు బర్ఫీ చేశాను కదండి, పల్లీ బర్ఫీ. అది నాకు చాలా ఈజీ అనిపించిందండి. ఇంతకుముందు అంతా పల్లీ పట్టీలు చేసేదాన్ని, కానీ ఈ మధ్య అంతా కూడా పల్లీ బర్ఫీయే చేస్తున్నాను. అది తిన్న వాళ్ళందరూ కూడా చాలా బాగుందన్నారండి. చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి దానికైతే మాత్రం. తర్వాత ఈ బిస్కెట్స్ ఒకటి చేస్తున్నాను కదండి ఈ మధ్య, అవి అయిపోయినాయి అన్నట్టు. ఆల్మోస్ట్ బాక్స్ ఖాళీ అయిపోయింది. అందుకని చెప్పి బిస్కెట్లు కూడా కొంచెం చేసి పెడితే, నాకు ఈ పల్లి పట్టీలు ఇవన్నీ నేను తినండి, స్వీట్ అస్సలు నేను తిన్ను. నాకు ఈ బిస్కెట్స్ మాత్రం చాలా బాగా నచ్చాయండి. సాల్టెడ్ కదా, చాలా బాగా అనిపించాయి అన్నట్టు. అందుకని చెప్పేసి 1-2 తినడానికి ఉంటాయని నేను బిస్కెట్స్ చేస్తున్నాను. జంతికలు ఆల్రెడీ చేసేసానండి. అప్పటికి స్టోరేజ్ అయిపోయింది అన్నట్టు ఫోన్లో, అందుకే నాకు అది తీయడం కుదరలేదు. ఈ స్పాచులా ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే, మనం కడిగి పెట్టినా ఎంత నీట్గా డ్రై ప్లేస్లో పెట్టినా కానీ కొంచెం దుమ్ముగా పట్టినట్టు అయిపోతుందండి. అందుకని చెప్పి మన టిష్యూ పేపర్ మనం ఫోల్డ్ చేసి పెట్టామనుకోండి, అది మనకి ఎప్పటికీ కూడా నార్మల్గా కొత్తగా ఉంటుంది అన్నట్టు. లేదా కొంచెం కలర్ చేంజ్ అవ్వడం అలాంటిది ఉంటుంది. ఇప్పుడైతే నేను గోధుమ పిండితోనే చేస్తున్నాను కదండి ఈ బిస్కెట్స్ అయితే మాత్రం. సో అదే పిండిని ఉపయోగించి ఇది చేయడం చాలా ఈజీగా ఉందండి మనకి. నాకైతే మాత్రం మిగిలినవి లడ్డూలు ఇలాంటివి చేసే బదులు ఇది అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. ఎవరికి ఇవ్వడానికైనా సరే చాలా బాగున్నాయి అన్నట్టు. ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఇంకో 2 సార్లు చేసినట్టున్నానండి. బిస్కెట్స్ అయితే మాత్రం చాలా త్వరగా అయిపోతున్నాయి. ఇందులో నేనే తింటున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ బిస్కెట్స్. పక్కనే పల్లీ బర్ఫీ కోసం అది కూడా బెల్లం అయితే నానబెట్టేసి పెట్టేసుకున్నానండి. ఎందుకంటే అది కొంచెం అవ్వడానికి టైం పడుతుంది కదా కరగడానికి. అది కూడా ఇప్పుడు మనం పెట్టేసామనుకోండి, పాకం వచ్చేస్తుంది, వెంటనే చేసేయాలి కదా. సో అందుకని నానబెట్టి అయితే ఉంచుకున్నాను. ఈ బిస్కెట్స్ అంతా కలిపి మనం రెడీ చేసిన తర్వాత బేకింగ్కి పెట్టుకుంటాం కదండి. ఆ బేకింగ్ అయ్యే టైం కల్లా ఇక్కడ మనకి పల్లీ పట్టి అయితే రెడీ అయిపోతుందండి. సో అందుకని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాను. అంటే ఇక్కడ టైం మనకు వేస్ట్ అవ్వకుండా ఒక్క ఐటెం చేసే టైంలోనే 2 ఐటమ్స్ మనకు అయిపోతాయి. ఆల్రెడీ నేను జంతికలు చేసి పెట్టేశానండి ఉదయం, చెప్పాను కదా. సో అందుకని చెప్పి నాకు ఈ వీక్ మొత్తానికి అక్కడ స్టీల్ డబ్బా కనిపిస్తుంది కదండి, దాంట్లోనే జంతికలు చేశాను అన్నట్టు. ఇలా చేసి పెట్టుకుంటే నాకు ఈవినింగ్ టైం స్నాక్స్ కొంచెం అంటే 4 రోజులు చేయడం తప్పవుతుందండి. ఎందుకంటే పాపం వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చే టైం ఆకలి మీద వస్తారు కదా, ఏదో ఒకటి తినడానికి అయితే చేయాలి. ప్యాన్ అయితే ప్రీ హీట్ పెట్టేసుకొని అది ప్రీ హీట్ అయ్యే లోపల మనం ఇవన్నీ కూడా సర్దేసుకోవచ్చు అన్నట్టు. ఇవతల ఎయిర్ ఫ్రైయర్ కూడా పెడుతున్నానండి. ఎందుకంటే కటింగ్ చేసినవి మనకు కొన్ని మాత్రం అందులోకి వెళ్తున్నాయి. ప్యాన్ పెద్దది కాదు కదా, చిన్నది కదా. అందులో కొన్ని ఇంకొక 9 ఎన్నో 10 మిగులుతుంటే మనకి ఎయిర్ ఫ్రైయర్లో అయిపోతున్నాయి అన్నట్టు. ఇప్పుడు ఇది నేను పల్లి పట్టీకి అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడ వంట చేస్తున్నప్పుడు ఆ సౌండ్ అయితే ఆపేసానండి. ఎందుకంటే చూడండి వినిపిస్తాను, ఎయిర్ ఫ్రైయర్ సౌండ్ బాగా వస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి నాయిజీగా ఉంటుందని ఆపేసాను. ఆల్మోస్ట్ మనకు బెల్లం కరిగిపోయిందండి. ఇంకా లాస్ట్ది ఏదైనా ఉంటే అది దానికోసం మనం కొంచెం వాటర్ వేసేసుకొని ఇది వడకట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇంప్యూరిటీస్ చాలా ఉన్నాయి. ఈసారి బెల్లం అయితే అస్సలు బాగా రాలేదండి. ఒక్కొక్కసారి బాగా వస్తుంది, ఒక్కోసారి మాత్రం చాలా గడ్డిలాగా అట్లా చిన్న నలకలు అట్లా ఉంటాయి అన్నట్టు. అందుకని చెప్పేసి చక్కగా వడకట్టేసుకున్నాను. అయితే ఇందులో ఈసారి కొంచెం పంచదార కూడా వేసానండి, వెరైటీగా రావడానికి టేస్ట్. అయితే ఆ పంచదార వేయడం వల్ల ఏమైందంటే కొంచెం స్వీట్ ఎక్కువైపోయింది. ఏమన్నా కొంచెం ప్రయోగాలు చేస్తే కదండి కొత్త స్వీట్స్ లేదంటే కొత్త ఐటమ్స్ అనేవి ఇన్నోవేషన్ జరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అన్నట్టు. ఒక్కోసారి ఫ్లాప్ అవుతుంది, ఒక్కోసారి బాగా వస్తాయి. ఫ్లాప్ అయిందనుకోండి మేమే తినేస్తాం. ఏ ఐటమ్ అయినా సరే 1-2 సార్లు చేస్తే కానీ బాగా రాదు కదండి. సో దాంట్లో అంటే ఫాల్ట్ ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి కదా. అయితే ఈసారి ఈ మధ్యలో నీవు చూస్తూ ఉండాలండి, అప్పుడే మనకి మాడిపోకుండా ఉంటుంది. అట్నుంచి రివర్స్ కూడా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయిందండి. నేను ఇది ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత మనకి ఈ బాదాం పిస్తా ఇవన్నీ కూడా కొంచెం పౌడర్లా చేస్తాను కదా పైన వేయడానికి. సో అది కూడా చేసేసుకుంటున్నాను. నిజంగా ఈ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చిన తర్వాత పని చాలా తేలిక అయిపోయిందండి, వంట పని అయితే మాత్రం. లేకపోతే ఇంతకుముందు గంటలు చేసేవాళ్ళం కదా, కట్ చేయడానికి కూడా టైం పట్టేది, ఆ ముక్కలు ఎగిరిపోతూ ఉండేది. బట్ ఇది వచ్చిన తర్వాత మాత్రం నాకు బాగా యూజ్ అయిందండి. ఎందుకంటే ఇలాంటివి నేను ఎక్కువ చేస్తూ ఉంటాను కదా. సో అందుకని చాలా హెల్ప్ఫుల్గా ఉందన్నట్టు.
ఈ బెల్లంలోనున్న ఇంప్యూరిటీస్ అన్నీ కొంచెం టైం పట్టిందని అంటే ఆ పొంగులాగా వస్తుంది కదా, అది తీయడానికి టైం పట్టింది. ఈ లోపల నాది బిస్కెట్స్ కూడా అయిపోయాయండి. అయితే మీకు చూపిస్తున్న టైంలో ఏం జరిగిందో మీరే చూడండి. అన్నీ కింద పడిపోయాయండి. అయితే ఒకట్లేండి, ఎక్కడ ఎక్కువ పగిలిపోలేదు. ఒకటి రెండు అయితే కొంచెం ముక్కల్లాగా అయిపోయినాయి. అయితే చేతిలో జారిపోయింది అన్నట్టు. ఇటు అదేనండి, వీడియో తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నట్టు. మనకి ఇంకెవరైనా తీస్తే పర్వాలేదండి, కానీ మనకి మనమే తీసుకొని చూడాలంటే ఒక్కొక్క దగ్గర మాత్రం ఇలా అవుతూ ఉంటుంది. మనకి ఏది రికార్డ్ అవుతుందా లేదా అని తెలియదు. అంటే కెమెరా మనకి ఇటు సైడ్ కనిపిస్తుంది, అది అంటే లోపల అవుతుందా లేదా అని చెప్పి పిక్చర్స్ అవన్నీ కూడా బ్యాక్ సైడ్ ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి ఇలాంటిది ఇప్పటికి 2-3 సార్లు అయితే అయిందిలేండి. ఒక్కోసారి చేతులు కూడా కాలిపోతూ ఉంటాయి బాగా. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఈ బర్ఫీ అయితే. ఇది వేసేసి లాస్ట్కి కొంచెం మనం చపాతీ కర్రతో ఈ విధంగా పామేసుకుంటే ఇది రెడీ అయిపోతుందండి. లాస్ట్ అది అంటే నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి, అందుకని చెప్పి పూర్తిగా చూపించలేదు. వీడియో అయితే ఆల్రెడీ ఉందండి. ఇప్పుడు ముక్కలు అయితే కోసేసుకుంటున్నాను. ఇవన్నీ చేస్తే ఒకటి ఎత్తండి. ఇప్పుడు చూడండి, ఇదంతా మొత్తం మెస్సీగా అయిపోయింది కదా, ఇదంతా క్లీన్ చేసుకునేటప్పటికి టైం పడుతుందండి. అదే రోజు కూడా చేసామనుకోండి, మళ్ళీ రోజు ఇదే క్లీనింగ్ ఉంటుందండి ప్రాసెస్ అంతా. అదే కాకుండా మధ్యాహ్నం మనకి ఇంకా చాలా పనులు ఉంటాయి కదండి. ఒకరోజు ఇస్త్రీ పెట్టుకుంటాను, ఒకరోజు స్టిచ్చింగ్ వర్క్ అయితే అవుతుంది. ఇప్పుడు మనకి టెంపుల్ వీడియోస్ ఒకటి చేస్తున్నాను కదా అప్పుడప్పుడు, దాని హిస్టరీ అది చదవడం చాలా ఉంటుందండి. డిఫరెంట్ ఏరియాస్ నుంచి మనం కలెక్ట్ చేసుకోవాలి పాయింట్స్, అది కూడా కరెక్ట్గా చెప్పాలి కదా. సో అందుకని చెప్పి ఈ టైం ఏమైనా అక్కడ యూటిలైజ్ చేసుకుంటా. తర్వాత ఎడిటింగ్ కూడా చాలా టైం పట్టేస్తుందండి. ఈ ఎడిటింగ్ చేసినప్పుడు పక్కన సౌండ్లు ఉన్నా పర్వాలేదండి, కానీ వాయిస్ ఓవర్ ఇస్తాం కదండి, ఆ టైం మాత్రం పెద్ద టాస్క్ అండి. అది ఎక్కడ వాయిస్ అది రాకుండా అలా చూసుకొని చేయాల్సి ఉంటుంది. అయితే కొంచెం కష్టమే, కానీ ఇష్టంతో చేసింది ఏది కూడా అంత కష్టం అనిపించదు కదా. సో ఇదండి ఈరోజు నేను చేసిన క్రియేటివిటీ అన్నట్టు. అందుకనే చెప్పాను, ప్రతిరోజు కూడా ఏదో క్రియేటివిటీ ఉండనే ఉంటుంది కదండి లైఫ్లోని. అందుకనే నా టైటిల్ కూడా ఏ క్రియేటివ్ డే ఇన్ మై లైఫ్ అని పెట్టానండి. సో ఇంకొక రోజు ఇంకొక క్రియేటివిటీతో మేము ముందుకు వస్తాను. నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.